యెషయా గ్రంథం 60వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చూడండి. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 14వ వచనం. నాతో కలిసి చెప్పండి. నిన్ను బాధించిన వారి సంతానపు వారు, కొంచెం గట్టిగా, నిన్ను బాధించిన వారి సంతానపు వారు నీ ఎదుటికొచ్చి సాగిలపడిదరు. నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడిదరు. విన్నారు ఈ మాట? ఏమంటాడు? నిన్ను బాధించిన వారి సంతానపు వారు వచ్చి నీ ఎదుట సాగిలపడతారు. మీతో జ్ఞాపకం చేస్తాను, నిన్ను బాధించిన వాడు మాత్రమే కాదు. ఏమంటాడు? నిన్ను బాధించిన వాడు మాత్రమే కాదు, నిన్ను బాధించిన వారి సంతానపు వారు వచ్చి నీకు సాగిలిపడేటట్లుగా నేను చేస్తాను. నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదాల మీద పడతారు అంటాడు. వాక్యం వింటున్న బిడ్డలారా, యేసయ్య రక్తంతో కడగబడిన మీరైనా నేనైనా మనం మన నోటి మాటల ద్వారా కానీ మన క్రియల ద్వారా కానీ ఎవరికి మన బాధ కలుగు చేయొద్దు, ఎవరిని బాధ పెట్టొద్దు. నిన్ను బట్టి ఎదుటివాడు సంతోషంగా ఉండాలి, కానీ నీ నోటి మాటలను బట్టి కానీ నీ ప్రవర్తనను బట్టి కానీ నిన్ను బట్టి ఎవరు బాధపడకూడదు. నీ జీవితంలో ఎవరిని కూడా నువ్వు తృణీకరించొద్దు. పేదోడని పేద స్థితిని బట్టో, అందవిహీనుడని అందవిహీనతను బట్టో, చదువు లేనివాడని చదువుహీనతను బట్టో ఎప్పుడు జీవితంలో ఎవరిని తృణీకరించొద్దు, తృణీకారంగా మాట్లాడొద్దు. ఒకసారి నా వైపు చూడు. నీ జీవితంలో ఎవరినైనా బాధ పెడుతున్నావా? నా వైపు చూడు. నేను కట్టుకున్న నీ భర్త నేను గూర్చి రోజు ఏడుస్తున్నాడా? నేను కన్న తల్లిదండ్రులు ఎలాంటి వాడు నా కడుపును పట్టకుండా ఉంటే బాగుండేది, ఎలాంటి వాడు నా కడుపుని ఎందుకు పుట్టాడా అని ఆ కన్న గర్భం రోజు నిన్ను గూర్చి ఏడుస్తుందా? నిష్కారణంగా. ఒకవేళ నిన్ను గూర్చి ఏడిస్తే అది నువ్వు బాధ్యురాలివి, బాధ్యుడివి కాదు. నీ నోటి మాటలు ఎదుటోని బాధ పెట్టేటట్టుగా ఉన్నాయా? ఆలోచించు. నీ ప్రవర్తన ఎదుటివాడికి బాధ కలిగేటట్లుగా, దుఃఖాన్ని తెప్పించేటట్టుగా ఉన్నాయా? ఎవరినైనా తృణీకరిస్తూ తృణీకారంగా నువ్వు మాట్లాడేవా? ఈరోజు ప్రభువును క్షమాపణ అడుగు. నేను ఎవరిని నా నోటి మాటల ద్వారా బాధ పెట్టనయ్యా, ఎవరిని గూర్చి తృణీకారంగా నేను మాట్లాడినయ్యా అని. ఇక్కడ పౌలయ్య జైలు అధికారిని తృణీకరించాడా? శీల జైలు అధికారిని తృణీకారంగా మాట్లాడా? మాట్లాడాల. వాళ్ళు బాధ పెట్టారు, వాళ్ళు తృణీకరించారు. పౌలు శీల మాత్రం వాళ్ళని తృణీకరించలా. దేవుడు ఇక్కడ ఏమంటాడో తెలుసా? నిన్ను బాధించు వారి సంతానపు వారు వచ్చి నీకు సాగిలిపడేటట్లుగా నేను చేస్తా. నిన్ను తృణీకరించిన వారందరూ నీ పాదాల మీద పడేటట్లుగా నేను చేస్తా. ఒకవేళ నీ జీవితంలో, అయ్యా నేను ఎవరిని బాధ పెట్టిన దాన్ని కాదు, కానీ నన్ను అనేక మంది బాధ పెడుతున్నారు, నేను విధవరాలినని, నేను ఒంటరివాడినని, నాకు జనబలం, ధనబలం, కులబలం, ఖండబలం, అండబలం లేదని, ఒంటరివాడినని అనేక మంది నా మీద దౌర్జన్యం చేస్తా నన్ను తృణీకరిస్తున్నారు. సూటిపోటి మాటలతో మానసికంగా నన్ను హింసిస్తున్నారు. మరి నా పరిస్థితి ఏంటయ్యా అని అంటావా? ఈరోజు ప్రవచనాత్మకంగా దేవుడు చెప్తున్నాడు, ఎవరైతే నిన్ను బాధించారో, బాధించిన వాడు నీ పాదాల మీద పడేటట్టు చేస్తాడు, వాని సంతానపు వారిని కూడా దేవుడు విడిచిపెట్టాడు. నిన్ను తృణీకరించు వారందరూ నీ పాదాల మీద పడతారు. ఇది నేను చెప్తున్న మాట కాదు, పరిశుద్ధ గ్రంథంలో నా దేవుడు మాట్లాడిన మాట. దేవుడు ఓరక ఉబ్బించే మాటలు చెప్పి ప్రజలను తృప్తిపరిచేవాడు కాదు. దేవుడు ఎవరో తెలుసా? యెహోవా చెప్పి చేయకుండునా ఆయన వాగ్దానములన్నీ నమ్మదగినవి. మాట మార్చుటకు మానవ మాత్రుడు కాదు,
అబద్ధమాడుటకు మీరు నేను ఆరాధించే దేవుడు నరమాత్రుడు కాదు. ఏది చేస్తాడో అదే చెప్తాడు. ఏది చెప్తాడో అది చేస్తాడు ఆయన. ఏమన్నాడు? నిన్ను బాధించు వారి సంతానపు వారు, ఎవరైతే నిన్ను బాధించారో వారి సంతానపు వారు నీ కాళ్ళ మీద అంటే ఎవరో మన కాళ్ళ మీద పడాల్సిన అవసరం లేదండి. అంటే దౌర్జన్యం చేసిన వాడిని అట్లా దేవుడు అణుస్తాడు అని చెప్పడానికి వాక్యం. బాధించు వారి సంతానపు వారు వచ్చి సాగిలు పడతారు అని రాసింది కదా. దావీదు సౌలుకి ఏనాడు కీడు చేయకపోగా దావీదు తన బ్రతుకులో సౌలుకు ఎంతో ఉపకారం చేశాడు. సౌలు దావీదు ద్వారా ఉపకారం పొందుకొని, గమనించండి, 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం నుంచి 31వ అధ్యాయం వరకు సౌలు పని ఏంటో తెలుసా? రాజ్యాన్ని పరిపాలన చేయటం కాదు, దావీదును తరవటం. దావీదు ఎక్కడ దొరుకుతాడా చంపేద్దాం అని చెప్పి దావీదును తృణీకరించి దావీదును బాధించాలని ఎన్నో రకాలుగా ప్రయత్నం చేశాడు. కారణం ఏంటో చెప్పమంటారా? నేను రాజుని, నా వెనక సైన్యం ఉంది, నాకు సింహాసనం ఉంది, నా తండ్రి పేరు కీషు భాగ్యవంతుడు, నేను రాజుని, నేను ఏదైనా చేయగలను, నేను జరిగించిందే రాజ్యంలో చాలామంది అవుతుందని చెప్పి తన పదవిని బట్టి నేను ఏవైనా చేయగలనని విర్రవీగాడు. దేవుని బిడ్డలారా, ఒకసారి చూడండి, కొన్నిసార్లు మనం భౌతికంగా కలిగిన స్థితిగతులు, ధనం కానీ, అందం కానీ, చదువు కానీ, ఉద్యోగం కానీ కలిగిన వాటిని బట్టి ఒక వ్యక్తి అతిశయపడేటట్లు, ఎదుటోని తృణీకరించేటట్లు, సూటిపోటి మాటలతో బాధ పెట్టేటట్లు కొన్నిసార్లు మన ధనిక స్థితి మనల్ని రేపుతూ ఉంటుంది. నేను మీకు చెప్తున్నాను, ఈరోజు ఉంది అని పొంగిపోవద్దు, లేదు అని కృంగిపోవద్దు. దేవుడు ఏ స్థితిలో ఉంచినా ఆ స్థితిలో తృప్తిగా, ఎవరిని తృణీకరించకుండా, ఎవరికి బాధ కలుగు చేయకుండా ఒక మంచి క్రైస్తవ జీవితం చేయటానికి ప్రభు కృప చూపించును గాక. ప్రైజ్ ది లార్డ్. సౌలు ఏమనుకున్నాడు? నేను ఏమైనా చేయగలను. దేవుని వాక్యం ఏమంటుంది? ఒక నిర్దోషిని బాధ పెడితే నిన్ను బాధించిన వారి సంతానపు వారు వచ్చి నీకు సాగిలు పడతారు అని రాసింది కదా. విచిత్రం చూడండి. సౌలు చనిపోయాడు, సౌలు యొక్క 3 కుమారులు చనిపోయారు. సౌలు వంశం అంతట్లో ఎవరు మిగిలారో తెలుసా? ఒక్క మెఫీబోషెతు మాత్రమే మిగిలాడు. ఏ స్థితిలో మిగిలాడో తెలుసా? కాళ్ళు పోగొట్టుకొని కుంటోడైపోయాడు. ఎక్కడో మాకీరి అంట దిక్కులేని స్థితిలో తాను బ్రతుకుతూ ఉంటే ఈ దావీదు కబురు పంపించి మెఫీబోషెతుని పిలుస్తున్నాడు. ఏం జరిగిందో చూడండి. సమూయేలు 2వ గ్రంథం. ఎంత బాధాకరమైన మాట. సమూయేలు 2వ గ్రంథం 9వ అధ్యాయం 6-7 వచనాలు. 6-7 వచనాలు. రైట్, 6-7 వచనాలు చూడండి. సౌలు కుమారుడైన యోనాతానునకు పుట్టిన మెఫీబోషెతు దావీదు నొద్దకు వచ్చి సాగిలపడి నమస్కారము చేయగా. చెప్పండి మరొక్కసారి. సౌలు కుమారుడైన యోనాతానునకు పుట్టిన మెఫీబోషెతు దావీదు నొద్దకు వచ్చి, ఎవరి దగ్గరకు వచ్చి ఏం చేశాడు? సాగిలపడి నమస్కారము చేయగా. నా వైపు చూడండి. మెఫీబోషెతు ఎవరు? యోనాతాను యొక్క కుమారుడు. యోనాతాను ఎవరు? సౌలు యొక్క కుమారుడు. సౌలు ఏం చేశాడు? దావీదును బాధ పెట్టాడు. వీడు బచ్చాగాడు, వీడు ఆఫ్టర్ ఆల్, వీడు నా ముందు కోన్కిస్కా, వీడు నా ముందు ఎంత ఆఫ్టర్ ఆల్ గాడు, వీడు బచ్చాగాడు అని. గమనించండి, సౌలు తన హోదాను బట్టి తృణీకారంగా మాట్లాడాడు. యెషయా గ్రంథంలో దేవుడు ఏమన్నాడు? అమ్మా, దేవుని మాట ఎంత ఖచ్చితమో చూడండి. నిన్ను బాధించు వారి సంతానపు వారు వచ్చి
నీకు సాగిలు పడతారు అన్నాడు కదమ్మా. ఆయన మాట మట్టి మోసలో 7 మార్లు కరిగించిన వెండి ఎంత పవిత్రములు అని రాసి ఉంది కదా. దేవుని మాట ఎంత ఖచ్చితమో చూడండి. నిన్ను బాధించిన వారి సంతానం, నిన్ను బాధించిన వాడు మాత్రమే కాదు, బాధించిన వాడి సంతానపు వాళ్ళను నేను విడిచిపెట్టను, వాళ్ళు వచ్చి నీకు సాగిలు పడతారు అని దేవుడు అన్నాడు కదా. నీ పాదాల మీద పడతారు అని అన్నాడు కదా. సౌలు దావీదుని ఎంతో బాధించాడు. సౌలు సంతానంలో పుట్టిన మెఫీబోషెతు దావీదు నొద్దకొచ్చి సాగిలపడి నమస్కారం చేసి, తల్లి ఏమంటాడో తెలుసురా, చచ్చిన కుక్క వంటి నా పట్ల ఎంత దయ చూపుతున్నావు, నేను చచ్చిన కుక్కనయ్యా అంటున్నాడు మెఫీబోషెతు. అరే, దావీదు పాదాల మీద సాగిలపడిన ఈ మెఫీబోషెతు ఎవరో? భాగ్యవంతుడైన కీషు ముని మనవడు. సాగిలపడిన ఈ మెఫీబోషెతు ఎవరో? ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలన చేసిన మొట్టమొదటి రాజు సౌలు యొక్క మనవడు. మెఫీబోషెతు ఎవరు? యువరాజుగా పిలువబడుతున్న యోనాతాను యొక్క కుమారుడు. ఎలాంటి వంశావళి చూడండి. ముత్తాత భాగ్యవంతుడు, తాత రాజు, తండ్రి యువరాజు. ఇంత గొప్ప భాగ్యవంతుని కుటుంబంలో పుట్టిన మెఫీబోషెతు దావీదు పాదాల మీద సాగిలపడ్డాడు. కారణం ఏంటంటే, నిష్కారణంగా దావీదును సౌలు బాధించాడు. ఈ వాక్యం వింటున్న బిడ్డలరా, ఆ తట్టు చూడు. నీ జీవితంలో నిన్నెవరైనా నిష్కారణంగా బాధిస్తూ ఉంటే, దేవా, నా బలహీనతను, నా ఒంటరితనాన్ని బట్టే కదా వీళ్ళంతా బాధిస్తుంది, నేనేం చేయలేకపోతున్నాను. పోలీస్ స్టేషన్కి వెళ్ళినా పోలీస్ స్టేషన్ దగ్గర నాకు న్యాయం దొరకట్లేదు. కోర్టుకు వెళ్ళినా కోర్టు దగ్గర నాకు న్యాయం దొరకట్లా. లక్షల రూపాయలు లంచం పెట్టి ఆర్థిక సామర్థ్యత, స్తోమత నాకు లేదు అయ్యా. జనబలం లేదు, ధనబలం లేదు, కులబలం లేదు, ఖండబలం లేదు. ఏ బలం లేని నా బ్రతుకులో నాకు ఎక్కడా న్యాయం దొరకట్లేదయ్యా అని అన్యాయానికి గురై, తృణీకారానికి గురై, మనుషుల యొక్క సూటిపోటి మాటల చేత మానసికంగా కుమిలి ఏడుస్తున్న ఓ చెల్లి, ఓ తమ్ముడా, నీకు ఒక శుభవార్త. ఎవడు నిన్ను బాధించాడో వాడి ముక్కుకు గాలం తగిలించి నీ పాదాల మీద నా దేవుడు పడైపోతున్నాడు. జాగ్రత్త. వాడిని పడేయటం మాత్రమే కాదు, వాని సంతతి వారిని కూడా నీ పాదాల మీద పడేటట్లుగా నేను చేస్తానంటున్నాడు. కానీ నేను నీకు చెప్పే మాట ఏంటంటే, నీవు మాత్రం ధనం ఉందని, బలం ఉందని, అందం ఉందని, వయసు ఉందని, స్థితిమంతత్వం ఉందని ఎప్పుడు పొరపాటున ఎవరిని బాధించుకో, ఎవరిని గురించి చులకనగా మాట్లాడుకో, ఎవరిని తృణీకరించుకో. ఈ మధ్య నేను విన్న ఒక యథార్థ ఘటన. ఒక అద్భుతమైన దైవ సేవకుడు మన తెలుగు రాష్ట్రాల్లో ఉండేవారు, ఇప్పటికీ ఉన్నారు, నిండు వృద్ధాప్యంలో. ఆయన దేవుని చేత బలంగా వాడబడుతున్న రోజులు. ఆంధ్రలోనైనా, తెలంగాణలోనైనా, తెలుగు రాష్ట్రాల్లో అసలు ఆయన పోస్టర్ మీద ఆయన ఫోటో వేస్తే చాలు, జనాలు పరుగు పరుగున వస్తారు. అంత అద్భుతమైన వర్తమానికుడు, అంత అద్భుతమైన దైవ సేవకుడు, చక్కటి భక్తి కలిగినటువంటి సేవకుడు కూడా. దేవుని చేత అట్లా వాడబడుతున్న ఆ దినాల్లో సహజంగా విచిత్రం తెలుసా, దేవుడు మనల్ని ఆశీర్వదించే కొద్దీ, సేవకుడిని సేవలో దేవుడు బలపరిచే కొద్దీ, సేవకుడు సేవలో ఎదిగే కొద్దీ, ఎదుగుదలలో సేవకుడు సేవలో ఎదిగే కొద్దీ సాతాను కూడా అదే స్థాయిలో ఆ వ్యక్తిని ఏదో ఒక కోణంలో పడగొట్టాలని ప్రయత్నం చేస్తాడు. బైబిల్లో ఒక మాట రాసింది కదా, ఇహమందు ధనవంతులైన వారు గర్విస్తులు కాక అంటాడు. చెప్పండి, ఇహమందు ధనవంతులైన వారు గర్విస్తులు కాక అంటే ధనం పెరిగే కొద్దీ ఏం పెరగటానికి అవకాశం ఉంటుంది? అలాగని ధనవంతులందరూ గర్విస్తులు కాదు, కానీ ధనం పెరిగే కొద్దీ గర్వం కూడా చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. విన్నారా? సేవకుడు సేవలో ఎదిగే కొద్దీ కూడా, ఎదుగుతూ ఉన్న కొద్దీ గర్వం కూడా, నా అంతటి ప్రసంగికుడు లేడు,
నా అంత గొప్ప సేవకుడు లేడు, నా అంత భక్తిపరుడు లేడు, నా అంత ప్రార్థన. ఇప్పుడు గమనించండి, గర్వం అనేది అందగర్వం ధనగర్వమే కాదు, కొంతమందికి భక్తి గర్వం ఉంటుంది, కొంతమందికి తలాంతుల గర్వం ఉంటుంది. మంచి ప్రసంగికుడు అనుకో, నా అంత ప్రసంగికుడు ఎవడు లేడు తెలుసా, నా అంత ప్రార్థన పరురాలు ఎవరు తెలుసా, నా అంత ప్రతిష్ఠితురాలు ఎవరు లేరు తెలుసా. ఉంది, నేను లేదంటలేదు. కానీ గమనించండి, భక్తి ఉంటే మంచిది, కానీ భక్తి గర్వం మాత్రం దేవుని బిడ్డలు ఉండకూడదు. ఇంకొక విచిత్రం చెప్పమంటారా? మొన్న మధ్య రాజశేఖరయ్య గారు అన్నాడు, తమ్ముడు ఆడు మంచివాడే కానీ వినయం కలిగినోడే కానీ వినయ గర్విరా అన్నాడు. నాకు అర్థం కాల ఆ మాట. ఏమన్నారయ్యా అన్న. వినయ గర్వి, వినయంలో కూడా ఏముంటుందంట. అట్టనయ్యా, నాకు అర్థం కాక అట్టట్లా అంటే అయ్యగారు అంటారు వినయ గర్వి అంటే ఏంటో తెలుసా? నా అంత వినయం కలిగినోడు ఎవరు లేరు తెలుసా. ఇది కూడా ఒక గర్వం. ఈ సేవకుడు బాగా వాడబడుతున్న దినాల్లో అప్పుడే ఒక యవ్వన సేవకుడు కొత్తగా సేవలోకి వచ్చి దేవుని చేత చక్కగా వాడబడుతున్నాడు. ఈ సీనియర్ దైవ సేవకుడిని, కొత్తగా వచ్చిన సేవకుడిని ఓ చోట మీటింగ్కి పిలిచారు. మీటింగ్ నిమిత్తం పోస్టర్లు వేశారు. గమనించండి, మొదటి రోజు కొత్తగా వచ్చిన సేవకుడు, కొత్తగా అప్పుడే వాడబడుతున్న యవ్వన సేవకుడు, తర్వాత చివరి 2 రోజులు దేవుని చేతిలో బలంగా వాడబడుతున్న పెద్ద ఆయన్ని పిలిచారు. అయితే ఈ వాల్ పోస్టర్లు వేసేటప్పుడు చేసిన పొరపాటు ఏంటంటే, ఇద్దరి ఫోటోలు పెద్ద ఫోటోలు వేసి వాల్ పోస్టర్స్ అంటించారు. ఈ పోస్టర్ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళింది, పెద్ద ఆయన దగ్గరికి. ఈయనకు ఫోన్ చేసి మీటింగ్ ఏర్పాటు చేసి నన్ను పిలిచి, నీకు కనీసం పెద్ద సేవకులను ఎట్లా గౌరవించాలో నీకు తెలియదా? అడు నిన్నగాక మొన్న వచ్చాడు, ఆ చిన్న పిల్లోడిని నా ఫోటో పక్కన వేస్తావా? నా ఫోటో ఎంత ఫోటో ఉందో ఆయన ఫోటో కూడా అంత ఫోటో వేస్తావా అన్న. ముందు బచ్చా చిన్నపిల్లోడు, నువ్వు కొత్త పోస్టర్లు వేస్తావా, నేను మీటింగ్కి వస్తా. ఎట్లా వేయాలి పోస్టర్లు? నా ఫోటో పెద్దగా ఉండాలి, కొత్తగా వచ్చిన సేవకుడి ఫోటో చిన్నగా ఉండాలి. నా స్థాయికి ఆ బచ్చాగాన్ని తీసుకొస్తే ఎట్లా అన్నట్లుగా మాట్లాడాడు. వినండి, నేను చెప్తున్నాను, దేవుడు ఒక వ్యక్తికి తలాంతిచ్చి ఒక వ్యక్తి జీవితంలో, నేను ఎప్పుడు చెప్తా కదా, దేవుడు ఇచ్చి ఒక వ్యక్తిని శోధిస్తాడు, ఇవ్వక శోధిస్తాడు. పేద స్థితిలో ఉండి ఒక వ్యక్తిని పరీక్షిస్తాడు, దారిద్ర్యపు స్థితిలో ఒక వ్యక్తిని పరీక్షిస్తాడు, ధనాన్నిచ్చి దేవుడు పరీక్షిస్తాడు. ఎప్పుడైతే ఈ మాట అన్నాడు, ఇక ఆయన ఏం చేయలేక మళ్ళా పోస్టర్లు వేసి ఈ పాస్టర్ గారి ఫోటోని పెద్ద ఫోటో వేసాడు, ఈ యవన సేవకుడిదేమో చిన్న ఫోటో వేసి మీటింగ్స్ పెట్టాడు. 20 సంవత్సరాలు అయిపోయింది. విచిత్రం ఏంటంటే, ఈ పెద్ద ఆయన వృద్ధాప్యానికి వచ్చాడు. ఈయన ఎవరు మీటింగ్కి పిలవట్లే. యవన దైవ సేవకుడు అన్నారు చూసారా, తెలుగు రాష్ట్రాల్లో పేర్లేమో అవసరం లేదు, మీరందరూ ఎట్ట చూస్తున్నారంటే ఎవరై ఉండొచ్చు, వాళ్ళిద్దరు ఎవరై ఉండొచ్చు. మీకు ఆల్రెడీ 2-3 పేర్లు కూడా వచ్చి ఉంటాయి, ఎందుకంటే మీరు మహాపరిశోధకులు కదా. ఎట్లాంటి పరిశోధన చేయొద్దు, వాక్యాన్ని పరిశోధించండి. విచిత్రం ఏంటంటే 20 సంవత్సరాల తర్వాత పరిస్థితి ఏంటో తెలుసా? ఈయన వృద్ధాప్యానికి వచ్చాడు, వృద్ధాప్యపు పరిస్థితులు బట్టి ఎవరు ఆయన పిలవట్లేదు. ఈ యవన దైవ సేవకుడు మాత్రం తెలుగు రాష్ట్రాలను కదిలించి ఒక శక్తిగా మారిపోయాడు. విచిత్రం ఏంటంటే, ఈ పెద్ద దైవ సేవకుడే తాను తన స్థానిక సంఘంలో ప్రతి సంవత్సరం 3 రోజులు యాన్యువల్ కన్వెన్షన్స్ ఏర్పాటు చేస్తారు కదా, ఈ యాన్యువల్ కన్వెన్షన్స్కి ఈ యవన దైవ సేవకుడు, ఇప్పుడు ఆయన పెద్దోడైపోయాడు, నడి వయసుకు వచ్చాడు. ఈ నడి వయసులో ఉన్న ఈ యవన దైవ సేవకుని సేవకు పిలిస్తే ఆ 3 రోజుల మీటింగ్కి గత సంవత్సరాల్లో ఎన్నడూ రానంత జనం, గత సంవత్సరాల్లో ఏ వర్తమానికుడు అందించలేని అద్భుతమైన వర్తమానాలు 3 రాత్రులు వినిపిస్తే, మీటింగ్ అయిపోయిన తర్వాత, అయ్యా నీ వయసును బట్టి, నీ అనుభవాన్ని బట్టి ఒకప్పుడు నేను తృణీకరించా. దేవుడు ఏం చేశాడో తెలుసా? తృణీకరించబడిన నిన్నే
మూలకు తలరాయిగా దేవుడు మార్చాడు. చేయబట్టుకుని అన్నాడట, నీ మీదున్న అభిషేకం నేను వర్ణించలేను. గత 45 సంవత్సరాల నుంచి నేను సేవ చేశాను. నీవు అందించిన వర్తమానాలు అంటే అద్భుతమైన వర్తమానాలు ఏనాడు నా సేవా జీవితంలో నేను అందించలేదయ్యా. నా మీద ఉన్న అభిషేకం కంటే 2 అంతల అభిషేకాన్ని దేవుడు నీ మీద ఉంచాడయ్యా. ఒప్పుకున్నాడట. ఒకప్పుడు నేను తృణీకరించిన నా ఎదుటే దేవుడు నిన్ను తలగా నిలవబెట్టాడయ్యా. ఈరోజు నాకు అర్థమైంది, ఎవరిని తృణీకరించొద్దు, తృణీకారంగా మాట్లాడొద్దని. విన్నారీ మాట? బిడ్డలారా, నేనెవరైనా తృణీకరిస్తున్నారా? నీ పేదరికాన్ని బట్టి, నీ కులహీనతను బట్టి, నీ అందవిహీనతను బట్టి, నీ పేదరికాన్ని బట్టి, నీ చిన్న ఉద్యోగాన్ని బట్టి, సూటిపోటి మాటలతో నీ చిన్న స్థితిని చూసి బాధిస్తూ సూటిపోటి మాటలు మాట్లాడుతున్నారా? నా దేవుడు ప్రవచనాత్మకంగా చెప్తున్నాడు, నిన్ను బాధించు వారి సంతానపు వారు నీ పాదాల మీద పడేటట్లుగా నేను చేస్తాను. అంత మాత్రమే కాదు, నిన్ను తృణీకరించిన వారందరూ, ఎవరైనా నిన్ను గూర్చి తృణీకారంగా మాట్లాడుతున్నారా? నిన్ను తృణీకరించిన వారందరూ నీ పాదముల ఎదుట సాగిలు పడేటట్లుగా నేను చేస్తాను. యేసయ్యకు మహిమ కలుగును గాక. పౌలయ్య జీవితంలో కూడా ఏం జరిగింది? ఏ జైలు అధికారి దౌర్జన్యం చేశాడో ఆ జైలు అధికారి సాగిలపడి, ప్రైజ్ ది లార్డ్. సహజంగా ఎవరి ఎదుట సాగిలు పడతారు? సాగిలు పడేది ఎవరి ఎదుట? దేవుని ఎదుట. ఇప్పుడు పౌలయ్య జైలు అధికారికి ఏమయ్యాడో తెలుసా? చిన్నపాటి దేవుడు అయిపోయాడు. తృణీకరించబడిన ఈ పౌలు ఇప్పుడు జైలు అధికారికి ఒక చిన్నపాటి దేవుడైపోయి సాగిలు పడుతూ ఉన్నాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. నేను మీతో చెప్పే మాట, నీ జీవితంలో నువ్వు మాత్రం ఎవరిని బాధించొద్దు. అక్క, నోరుందని నోటుకొచ్చినట్టు అనకూడదు అక్క. అన్నావా పళ్ళన్నీ ఓడగొడతాడక్క దేవుడు. జాగ్రత్త. ఎక్కడికక్కడ అమ్మో, నేను అనవసరంగా తొందరపడి నా మాటలతో, సూటిపోటి మాటలతో ఎవరినైనా బాధ పెడుతున్నానా ప్రభా? నా నోటి మాట కూడా ఎవరికి హాని చేయకూడదయ్యా. ఎవరిని తృణీకరించకూడదయ్యా. తిరస్కారంగా ఎవరిని గురించి మాట్లాడకూడదయ్యా. అట్టి కృపలో దేవుడు మనలను వర్ధిల్ల చేయునుగాక. ప్రైజ్ ది లార్డ్. మరొక మాట కూడా మీకు గుర్తుకు తెస్తా, చూడండి. ఇదే యెషయా గ్రంథం, యెషయా గ్రంథం 49వ అధ్యాయం. నలభై 49వ అధ్యాయం 23వ వచనం. 49:23 యెషయా గ్రంథం. నాతో కలిసి చెప్పండి. రాజులు నిన్ను పోషించు తండ్రులుగాను, వారి రాణులు నీకు పాలిచ్చు దాదులుగాను ఉండెదరు. వారు భూమి మీద సాగిలపడి నీకు నమస్కారము చేసెదరు. నీ పాదముల ధూళి నాకెదరు. అప్పుడు నేను యెహోవాననియు, నా కొరకు కనిపెట్టుకుని వారు అవమానము నొందరనియు నీవు తెలుసుకుందు. చప్పట్లు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్తా. విన్నారు ఈ మాట? తమ్ముడు ఆ మాట చూపించు. అంటాడు, రాజులు నిన్ను పోషించే తండ్రులుగా ఉంటారు, రాణులు నీకు పాలిచ్చే దాదులుగా ఉంటారు. వారు భూమి మీద సాగిలపడి నీకు నమస్కారం చేస్తారు. ఎవరు? రాజులు నీకు సాగిలిపడి నమస్కారం చేస్తారు. బిడ్డలారా, ఈ మాట యెషయా ప్రవక్త ప్రవచించాడు. ఎవరు ప్రవచించారు? యెషయా ప్రవక్త ప్రవచించాడు. విచిత్రం ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలు కల్దీల చేతులకు బానిసలుగా వెళ్తారని, అంటే బబులోను చెరలోకి వెళ్తారని, బబులోను రాజు నెబుకద్నెజరు ఇశ్రాయేలు దేశం మీద దాడి చేసి
ఇజ్రాయేలు దేశంలో ఉన్న యవనస్తులను, ఇజ్రాయేలీలను బబులోను దేశానికి దాసులుగా తీసుకుని వెళ్తారు అని ప్రవచించి భవిష్యత్తులో జరగబోయే దాని గురించి ఏం చెప్తాడంటే, నైనా బబులోను చెరకు వెళ్ళటానికి మీరు భయపడకండి. అయ్యా, బబులోను చెరకు వెళ్ళేటప్పుడు భయపడకపోతే ఏం చేయమంటావు? అక్కడ అంటాడు దేవుడు, బబులోను చెరకు వెళ్ళటానికి భయపడకండి. ఎందుకు భయపడకూడదయ్యా? అక్కడికి మీరు వెళ్ళిన తర్వాత కూడా రాజులు మిమ్మల్ని పోషించేటట్లుగా చేస్తా, రాణులు మీకు పాలిచ్చే దాదులుగా చేస్తా. అంతేనా? వారు భూమి మీద సాగిలపడి మీకు నమస్కారం చేసేటట్లుగా నేను చేస్తా. వీళ్ళ మాట విన్నప్పుడు నువ్వు ఊరుకోయ్యా, మరీ బోటకపు మాటలు చెప్తున్నావు. వాళ్ళు వచ్చి మా మీద దాడి చేసి మమ్మల్ని బానిసలుగా తీసుకొని వెళ్ళి రాజులు మమ్మల్ని ఎట్లా పోషిస్తారు? వాళ్ళు మమ్మల్ని బానిసలుగా తీసుకొని వెళ్ళిన తర్వాత వాళ్ళు మాకెట్లా సాగిలపడతారు? అయ్యా, నువ్వు చెప్పావు కానీ మరీ ఇంత మాయ మాటలు చెప్పొద్దయ్యా అని డెఫినెట్గా ఆ కాలంలో కొంతమంది అనుకొని ఉంటారు. నా దేవుడు ఎవరో తెలుసా? అబద్ధమాడుటకు నరమాత్రుడు కాదు. యెహోవా చెప్పి చేయకుండునా ఆయన వాగ్దానములన్నీ నమ్మదగినవి. ఇప్పుడు చెప్పండి, దానియేల్, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు బబులోను దాస్యత్వంలోకి వెళ్ళారా లేదా? బబులోను చెరలోకి వెళ్ళారా లేదా? బబులోను దేశంలోకి బానిసలుగా వెళ్ళారా లేదా? వెళ్ళారా లేదా? వెళ్ళిన తర్వాత జైలు చెప్పకూడదు తిన్నారా? రాజులు భుజించే భోజనం చేశారా? చెప్పండి. ఇప్పుడు చెరపట్టబడిన ఖైదీలు జైల్లో చెప్పకూడదు కదా తినేది, వాళ్ళు చెప్పకూడదు తినలా. దేవుడు చెప్పినట్లుగానే నెబుకద్నెజరు రాజు చేత రాజు భుజించే భోజనాలు తింటూ వాళ్ళు సుఖ సౌఖ్యాలు అనుభవించారు. వెళ్ళింది బానిసలుగా, కానీ అనుభవించింది బానిస బ్రతుకు కాదు, యువరాజు బ్రతుకు వాళ్ళు అనుభవించారు. ప్రైజ్ ది లార్డ్. ఈ మాట ఒకసారి మీరు ఆలోచించండి. వెళ్ళింది బానిసలుగానే, చెరపట్టబడిన బానిసలుగానే వెళ్ళారు, బానిసలుగా వెళ్ళారు కానీ బానిస బ్రతుకు బ్రతకలేదు. వెళ్ళింది బానిసలుగా, భాగ్యవంతులు బ్రతుకు బ్రతికారు. నెబుకద్నెజరు రాజు తినే భోజనం పంపిస్తే ఈ భోజనం మాకొద్దని తిరస్కరించారు. విన్నారీ మాట? నా దేవుడు అన్నాడు, రాజులు భుజించే భోజనాన్ని రాజులు మిమ్మల్ని పోషిస్తారు, రాణులు మీకు పాలిచ్చే దాదులుగా నేను చేస్తాను మాట్లాడుతున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఇంతకీ మీరు అడగొచ్చు నన్ను, అన్నయ్య రాజులు భుజించే భోజనం ఏముంటుంది అన్నయ్య? పొద్దున ఒక అరకిలో కోడి, మధ్యాహ్నం ఓ పావు కిలో మేక మాంసం, సాయంత్రం ఆకుకూరలు, కూరగాయలు, ఎందుకంటే ఫ్రీ డైజెషన్ కావాలి కదా అన్నయ్య. అయ్యే కన్నా వినండి, ఏముంటుంది రాజుగారి మెను, రాజుగారి భోజన బల్ల మీద ఏముంటుంది? కాకరకాయ, బీరకాయ, బెండకాయ, దొండకాయ. రాజులు ఒంటికే పడదు ఈ కూరలు. మరి ఏముండి ఉండొచ్చు? రాజుల భోజనపు బల్ల గురించి చదవాలంటే మన కళ్ళు తిరిగే ఒక మాట చెప్తాను చూడండి. రాజుల మొదటి గ్రంథం అనుకుంటా, 4వ అధ్యాయం, 22, 23 వచనాలు. రాజుల భోజనపు బల్ల. నాతో కలిసి. ఒక్కొక్క దినమునకు సొలొమోను భోజన సామాగ్రి ఎంత అనగా 600 తుముల సన్నపు గోధుమ పిండి, 1200 తూముల మొతక పిండి, 23 చూడండి, కొవ్విన ఎడ్లు 10. చెప్పండి అమ్మా. కొవ్విన ఎడ్లు 10, విడి ఎడ్లు 20, 100 గొర్రెలు. ఇవియుగాక మా నాయనే ఎర్రదుప్పులు, దుప్పులు, జంకలు, కొవ్విన బాతులు తేబడిన. 20 పై వచనం చూపించు. ఇది సంవత్సరానికి సరిపడా మెను కాదమ్మా, నెలకు సరిపడా మెను కూడా కాదు. మీరు చూడండి, ప్రారంభంలో రాసి ఉంటుంది, ఒక్కొక్క దినమునకు
23. ఒక్కొక్క దినానికి ఎంత? ఒక్కొక్క దినానికి విజయ్ అడ్రస్ కనుక్కొని వెళ్ళి తొందరగా. బఫే, లిమిట్ లేదు, రైట్. ఒక్కొక్క దినానికి కొవ్విన ఎడ్లు 10, ఇవి కాకుండా విడి ఎడ్లు 20 ఎడ్లు. వినండి, ఎడ్లు అంటే మొత్తానికి ఒక్క రోజుకొచ్చి 30 ఎడ్లు, 100 గొర్రెలు. 100 కిలోలు కాదయ్యా, 100 కిలోలు కాదు, 100 గొర్రెలు. ఇవి కాకుండా ఎర్రదుప్పులు, దుప్పులు, జంకలు, కొవ్విన బాతులు తేబడిన. అయ్యా సొలొమోన్ గారు, ఇది మీ లైఫ్ టైమ్ మెనూనా? మీ జీవితకాలానికి తిన్నాదా అంటే లేదు లేదంటాడు. మరి సంవత్సరానికి సరిపడా? కాదంటాడు. నెలకు సరిపడా? కాదంటాడు. మరి వారానికి సరిపడా? కాదంటాడు. ఈ మెనూ ఎప్పుడుదయ్యా? ఒక్కొక్క దినమునకు. వినండి, ఆ రోజుల్లో నెబుకద్నెజరు పరిపాలన గురించి ఏమంటారో తెలుసా? సువర్ణ పరిపాలన. నెబుకద్నెజరు దర్శనంలో ఒక ప్రతిమను చూసినప్పుడు తల బంగారం సువర్ణంతో ఉంది. ఆ సువర్ణ పరిపాలన ఎవరిదయ్యి అంటే నెబుకద్నెజరు రాజుదే. అంత మహా గొప్ప రాజు దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలను బానిసలుగా తీసుకొని వెళ్ళి ఆ బానిసలు ఆ దేశంలో బానిస బ్రతకలా. ఎలా బ్రతికారో తెలుసా? వెళ్ళింది బానిసలుగా, కానీ రాజు భుజించే భోజనం చేశారు. బిడ్డలారా, నీవు ఆరాధించే నీ దేవుడు ఎవరో తెలుసా? ఇరుకును అనుమతిస్తాడు, ఆ ఇరుకులోనే విశాలత కలుగు చేస్తాడు ఆయన. నమ్ము ఈ మాట. ఇరుకు వస్తుంది, కానీ ఆ ఇరుకులో ఎలా దేవుడు విశాలత చూపిస్తాడో వర్ణించటానికి మానవ నోటి మాటకు అందదో. శ్రమ వస్తుంది, కానీ ఆ శ్రమలో దేవుడు నీకు చూపే ఆదరణ. కలవరాలు వస్తాయి, కానీ ఆ కలవరాల మధ్యలో దేవుడు చేసే భీకర కార్యాలు వర్ణించటానికి నోటి మాటలకు అందో. నీ దేవుడు ఎవరో తెలుసా? నీ మీద ఏ శత్రువు చెలరేగుతాడో చెలరేగిన శత్రువే నీకు సాగిలు పడేటట్లుగా నా దేవుడు చేస్తాడు. వాడు రాజా, ప్రభుత్వమా, అధికారుల, యంత్రాంగమా, శాసనాలు సృష్టించే శాసన కర్తల, దేశాన్ని పరిపాలన చేసే రాజా, ఎవరైనా కానీ క్రైస్తవుని ఎవరైనా బాధిస్తే, యేసయ్య రక్తముతో కడగబడిన బిడ్డలను నిష్కారణంగా ఎవడైనా తృణీకరిస్తే, రాజు మెడలు కూడా ఉంచి క్రైస్తవుడి పాదాల మీద పడేటట్లుగా చేయగలిగిన వాడు నేను ప్రకటించిన నా యేసుక్రీస్తు వారు. విచిత్రం చూడండి, నెబుకద్నెజరు షడ్రక్, మెషక్, అబేద్నెగోలను ఎక్కడేశాడు? అగ్ని మంటల్లో వేశారు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసా? వేడిమి కలిగిన అగ్నిగుండములో కాలిపోకుండా కాపాడుటకు మా దేవుడు సమర్థుడు. ఒకవేళ కాపాడకపోయినా మేము ఆ బొమ్మకి మొక్కం. ప్రైజ్ ది లార్డ్. చూడండి వీళ్ళ విశ్వాసం చూడండి. ఏమంటారు? నెబుకద్నెజరు దూయా మైదానంలో ఆ పెద్ద విగ్రహాన్ని పెట్టి సాగిలిపడండి 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 అంటే వీళ్ళేమన్నారు తెలుసా? మేము మా దేవునికి తప్ప ఏ విగ్రహానికి మేము సాగిలిపడం. అగ్ని 7 అంతలు చేశారు, అగ్ని మంటల్లో వేయమన్నారు. విచిత్రం చూడండి, వీళ్ళనే మాట ఏంటంటే, మేము ఆరాధించే మా దేవుడు వేడిమి కలిగిన అగ్నిగుండములో కాలిపోకుండా మమ్మల్ని కాపాడుటకు సమర్థుడు. ఒకవేళ కాపాడకపోయినా మేము దానికి మొక్కం. వీళ్ళు ఎవరై అంటే, విశ్వాసం కలిగిన వాళ్ళు మాత్రమే కాదు, దేవుడు మమ్మల్ని కాపాడుతాడు, ఒకవేళ కాపాడకపోయినా దానికి మేము మొక్కము అంటే తన దేవుని కొరకు వాళ్ళ ప్రాణం పోగొట్టుకోవటానికి కూడా వాళ్ళ ప్రాణం పోగొట్టుకోవటానికి కూడా ఇష్టపడ్డారు. విచిత్రం ఏంటో తెలుసా? వాళ్ళ ప్రాణం కంటే వారు ఆరాధించే దేవుణ్ణి ఎక్కువ ప్రేమించారు. క్రైస్తవ జనమా, నీ జీవితంలో నీ ప్రాణం కంటే, నీ సుఖ సౌఖ్యాల కంటే నీ దేవుణ్ణి ఎక్కువ ప్రేమించు. నువ్వు క్రైస్తవుడు అయితే రిజర్వేషన్ తీసేస్తాం అని అన్నారా? రిజర్వేషన్ పోగొట్టుకోవటానికి ఇష్టపడతా, కానీ నా ప్రభువుని మాత్రం నేను పోగొట్టుకోను. మీరు క్రైస్తవులైతే ప్రభుత్వం ద్వారా మీకు వచ్చే లబ్ధి, రాయితీలు మీకు రాకుండా ఆపేస్తాం అని అన్నారా?
రాయితీలు పోగొట్టుకోవటానికి ఇష్టపడతాం, కానీ యేసుక్రీస్తుని విడిచిపెట్టడానికి ఇష్టపడం. లేదు రేపేదో శాసనం వచ్చింది, యేసుక్రీస్తుని అంగీకరిస్తే బాప్తిస్మం తీసుకుంటే చంపేస్తామని అన్నారా? ఏ స్థితికి క్రైస్తవులుగా ఆయన పిల్లలుగా మనం దేవుని కొరకు నిలవబడాలో తెలుసా? ప్రాణం పోగొట్టుకోవటానికి ఇష్టపడతాం, కానీ మా ప్రభువును మాత్రం పోగొట్టుకోం. మా ప్రాణం కంటే మా ప్రభువే మాకు ఎక్కువ. ప్రైజ్ ది లార్డ్. మా ప్రాణం కంటే మా ప్రభువే మాకు ఎక్కువని ప్రాణాధికంగా ప్రేమించేటట్లుగా 190% పైగా క్రైస్తవుడంటేనే ప్రభు కొరకు ప్రాణం పెట్టడానికి వెనుకాడని రోషం కలిగినటువంటి బిడ్డలు. ఒకరోజు ఒరిస్సా రాష్ట్రంలో ఒక దైవ సేవకుడిని కత్తి తీసుకొని ఆ పొడిచి చంపటానికి గర్భిణి అయిన తన భార్య ప్రక్కన భర్తను నిలవబెట్టి ఆ భర్తను పొడవటానికి కత్తి తీసుకొని వస్తే ఈ వ్యక్తి అన్నాడట, నీ భార్య చూస్తూ ఉండగానే నిన్ను చంపేస్తా, నిన్ను చంపటానికి మాకింత కూడా భయం బెరుకులేదు అని దౌర్జన్యంగా మాట్లాడుతూ ఉంటే ఆ దైవజనుడు అన్నాడట, అయ్యా చంపటానికి ధైర్యం కావాలా, చావటానికి ధైర్యం కావాలా అన్నాడట. చంపటానికి ధైర్యం కావాలా, చావటానికి ధైర్యం కావాలా? చంపటానికి ఉంది, ఎవడైనా చంపొచ్చు. మేము సేవకు వచ్చేటప్పుడు ప్రాణాన్ని ప్రేమించి సేవకు రాలా, ప్రాణాన్ని ప్రేమించి సేవకు రాలా. మేము సేవకు వచ్చేటప్పుడే క్రీస్తు కొరకు ప్రాణం పోగొట్టుకోవటానికి సిలువనెత్తుకుని దేవుని వెంబడిస్తున్నాం. ప్రాణం తీయటానికి ధైర్యం కాదు కావాల్సింది, యేసుక్రీస్తు కొరకు ప్రాణం పోగొట్టుకోవటానికి తెగించి మేము సేవకు వచ్చినటువంటి వాడు. ఆయన అన్నాడంట, ఏమి మొండి ధైర్యం రా మీకు, ఎట్లా వచ్చిందిరా ఈ ధైర్యం మీకు? కొంతమంది వాళ్ళ మతాలు కాపాడుకోవటానికి మానవ బాంబులు ధరించి ఇతరులను చంపుతున్నారు, కానీ క్రైస్తవ్యం అలాంటిది కాదు. ఇతరులను చంపేది కాదు క్రైస్తవ్యం, క్రీస్తు కొరకు ప్రాణం పెట్టేది క్రైస్తవ్యం. ఒరే ఈ ధైర్యం మీకు ఎక్కడి నుంచి వచ్చిందిరా? క్రైస్తవుడు చెంపదెబ్బలకు భయపడి బైబిల్ వదిలిపెట్టి పారిపోయేవాడు కాదు. క్రైస్తవుడు మొక్క మీద తువ్వని ఊస్తే ఆ ఉమ్మివేతకు గురై భయపడి బైబిల్ పట్టుకొని లోపల దాచుకునేటువంటి వాడు కాదు. క్రైస్తవుడు ఎవరో తెలుసా? క్రీస్తు కొరకు అవసరమైతే ప్రాణం పోగొట్టుకోవటానికి కూడా సిద్ధపడేటువంటి వాడు. చాలామంది తెలియక ఏదో క్రైస్తవులను బెదిరిస్తే ఏదో అయిపోద్ది తొక్కేద్దాం కొంతమంది అనుకుంటారు. క్రైస్తవం ఎలాంటిదో తెలుసా? ఎంత తొక్కబడుతుందో అంత ప్రభంజనంగా లేచే శక్తి క్రైస్తవ్యంలో దాగి ఉంది. నిర్గమకాండంలో రాసి ఉంటుంది, వారు శ్రమ పెట్టబడిన కొలది వర్ధలసాగారు. ఏ దేశంలో క్రైస్తవ్యానికి శ్రమలు ఎక్కువ వస్తాయో, ఏ రాష్ట్రంలో క్రైస్తవ్యానికి శ్రమలు ఎక్కువ వస్తాయో, ఏ దేశాధినేతలు క్రైస్తవ్యాన్ని తొక్కేయాలని రకరకాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటారో, తొక్కబడే చోటే క్రైస్తవ్యం వర్ధిల్లటం ప్రారంభిస్తుంది. ఆ శక్తి క్రైస్తవ్యంలో ఉంది. ఈయన అన్నాడట, ఒరే నీకు ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందిరా? నిజమే, చంపటానికి కాదు ధైర్యం కావాల్సింది, చంపబడటానికి సిద్ధపడటానికి ధైర్యం కావాలి. ఈ ధైర్యం మీకు ఎక్కడి నుంచి వచ్చిందిరా? నవ్వుతో దైవజనుడు అన్నాడట, ఈ ధైర్యం మేము ఆరాధించే మా ప్రభు అయిన యేసుక్రీస్తులో నుంచి మాకు వచ్చింది. మా ప్రభు ప్రాణం పెట్టడానికే లోకానికి వచ్చాడు. అలాంటి శిలువ మరణం పొందుతాను అన్న సంగతి మా ప్రభువుకు తెలుసు. నెబుకద్నెజరు తన రాజరికంతో ఏదో చేయాలనుకొని అగ్ని మంటల్లో వేశాడు. అనుకున్నాడు, అగ్ని మంటల్లో పడిన తర్వాత వినండి, వీళ్ళు బిగ్గరగా కేకలేస్తా, అమ్మో అగ్ని మంటలు తాళలేకపోతున్నాం, అయ్యో మన భాషలో చెప్పాలంటే కుయ్యో మొర్రో అంట కేకలేస్తారేమో అనుకున్నారు. అయ్యో అంటారేమోనని కేకలేస్తారు అనుకున్నారు. అక్కడి నుంచి ఏ ఏడ్పు వినపడలా, ఏ కేకలు వినపడలా. వెనకపడకపోగా ఆ అగ్ని మంటల్లో నుంచి హల్లెలూయా స్తుతి మహిమని పాటలు వినబడుతున్నాయి. ఏమిట్రా ఈ పాటలు అని చెప్పి నెబుకద్నెజరు రాజు మంటల వైపు తదేకంగా చూశాడు. విచిత్రం ఏంటంటే ఆ అగ్ని మంటల్లో ముగ్గురేస్తే నలుగురు కనపడుతున్నారు. ఏంటో నలుగురు కనపడుతున్నారని కళ్ళిట్లా నములుకొని కళ్ళిట్లా అనుకొని ఇట్లా చూశాడు.
నలుగురే కనపడుతున్నారు. పంకేమటోడిని అడిగాడు, రే ఎంతమంది కనపడుతున్నారా నీకో? నలుగురు బాబాయ్ అన్నాడు. అంటాడు నాలుగో వాడు దేవదూతల రూపంలో ఉన్నాడయ్యా. అగ్ని మంటల దగ్గరకు వచ్చి ఏమంటాడు తెలుసా? జీవము కలిగిన దేవుని సేవించే దేవుని సేవకులారా, మీరు బయటికి రండి అని షడ్రక్ మేషక్ అబేద్నెగోలను ఆ అగ్ని మంటల్లో నుంచి బయటికి తీసుకొచ్చి వాళ్ళ ఎదుట సాగిలపడి ఏమంటాడో తెలుసా? ఈ విధముగా రక్షించగలిగిన దేవుడు వీళ్ళ దేవుడు తప్ప మరి ఏ దేవుడు లేడని నెబుకద్నెజరు రాజు షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఆ తర్వాత దానియేలు ఎదుట సాగిలపడి వీరు దేవుడే పూజార్హుడైన దేవుడు అన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మీకు ఒక మాట చెప్తా. దేవుడు అగ్ని మంటల్లో పడిన తర్వాత కాపాడాడా? అగ్ని మంటల్లో పడకుండా కాపాడాడా? చెప్పాలి. అగ్ని మంటల్లో పడకుండా కాపాడాడా? అగ్ని మంటల్లో పడినా కాపాడాడా? నీ దేవుడు ఎవరో తెలుసా? శ్రమలు రాకుండా చేయటం మాత్రమే కాదు, కొన్నిసార్లు శ్రమలు అనుమతిస్తాడు. శ్రమల్లో కూడా తన మహిమను దేవుడు బయలుపరుచుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. మోషే పొద చూశాడు కదా, ఆ పొద దర్శనం ఏంటి? ఆ పొద అగ్ని చేత మండుతుంది కానీ అది కాలిపోలేదు. అగ్ని చేత మండుతుంది కానీ ఆ పొద, ఇప్పుడు పొదకు అగ్ని సెగ తగలటంతో కాలి బూడిదైపోద్ది. కానీ ఆ పొదలో ఉన్న విచిత్రం ఏంటంటే అది అగ్నితో నిండుకుంది కానీ కాలిపోట్ల. క్రైస్తవుడా, ఆ పొద ఎవరో తెలుసా? నీవు నేనే. అగ్ని లాంటి శ్రమలు నీకు వస్తాయి, అగ్ని లాంటి ఆపదలు నీకు వస్తాయి, అగ్ని లాంటి ఉపద్రవాలు నీకు వస్తాయి. విచిత్రం ఏంటో తెలుసా? అగ్ని లాంటి ఉపద్రవాలు నీకు వచ్చిన అగ్ని జ్వాలల్లో గుండా నడుచుకుంటూ వెళ్తావు, అవి నిన్ను కాల్చవు. జలములలో గుండా నడుచుకుంటూ వెళ్తావు, ఆ జలములు నిన్ను ముంచవు. జలాలు రాకుండా కాపాడాడు దేవుడు, జలాలు రావటానికి అనుమతిస్తాడు. జలాలు ముంచకుండా తన మహిమను దేవుడు బయలుపరుచుకుంటాడు. అగ్ని జ్వాల లాంటి శ్రమలు దేవుడు అనుమతిస్తాడు. ఆ శ్రమల మధ్యలో కాలిపోకుండా సాక్షార్థంగా నా దేవుడు నిన్ను నిలవబెట్టును గాక. చెప్దాం ఆమేన్. ఇప్పుడు ఏం జరిగింది? నెబుకద్నెజరు రాజు సాగిలపడి వీరు ఆరాధించే దేవుడు తప్ప ఈ విధంగా కాపాడే దేవుడు మరెవ్వరూ లేరు అని చెప్పి షడ్రక్ మేషక్ అబేద్నెగోలులకు మాత్రమే కాదు, దానియేలుకు సాగిలపడి దానియేలును పూజించడం ప్రారంభించాడు. వాక్యం వింటున్న బిడ్డలారా, నేనంట ఈ కాలంలో పరిపాలన చేసే ప్రధానులైనా, ముఖ్యమంత్రులైనా, ఎమ్మెల్యేలైనా, మినిస్టర్లైనా, కలెక్టర్లైనా నెబుకద్నెజరు రాజు కంటే గొప్పోడా? ఆ నెబుకద్నెజరు రాజు మెడలే దేవుడు ఉంచాడు. దేవుని సింహాసనానికి ఎవ్వడు వ్యతిరేకంగా లేచినా వాడిని గద్దె మీద నుండి దింపి గడ్డి తినిపిస్తాడు దేవుడు. నీ మీద ఏ శత్రువు చెలరేగాడో, ఏ సమస్య చెలరేగిందో, ఏ రాజులు చెలరేగారో, ఒక రోజు వస్తుంది వాడే సాగిలపడి పాదాల మీద పడేటట్లుగా దేవుడు చేస్తాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. మనమేంటో తెలుసా? ఆ రోజు అంటే వాడు అట్లా సాగిలి పడాలని మనం అనకూడదు. ఆ రోజు వచ్చేదాకా దేవా మా వేద్యం నువ్వు చూసుకుంటావు, మా పక్షాన్ని నువ్వు యుద్ధం చేస్తావు. వేద్యాన్ని దేవునికి అప్పగిస్తే, ఇందాక మనం చదువుకున్నాం కదా, చూడండి యెషయా గ్రంథం 49వ అధ్యాయం 23వ వచనం, 23వ వచనం ఒకసారి చూడండి. 23వ వచనం కింద మాట రాసి ఉంటుంది, నీ పాదముల ధూళి నాకెదరు, అబ్బా నీకు నమస్కారం చేస్తారు. అప్పుడు నేను యెహోవాననియు, నా కొరకు కనిపెట్టుకుని వారు అవమానము నొందరనియు నీవు తెలుసుకుందు. చప్పట్లు కొట్టే సైకి స్తోత్రాలు చెప్తా. చప్పట్లు కొడుతూ హల్లెలూయా. కొన్నిసార్లు మనం అనుకుంటాం, అమ్మా మనం మనుషులం కదా, అరే మనం బైబిల్ తీసుకొని రోడ్డు మీద వెళ్తూ ఉంటే మన సేవకుల్ని వాళ్ళు కాళ్ళతో కొట్టిన దేవుడు ఏంట్రా మౌనంగా ఉన్నాడు, తూ అని ముఖం మీద వచ్చిన దేవుడు ఏంట్రా మౌనంగా ఉన్నాడు, సేవకుల ముఖం మీద కల్లాపు చల్లిన ఏంట్రా, మనం ఆరాధించే దేవుడు రోషం కలిగిన వాడు కదా.
కొంతమంది ఏమంటారో తెలుసా, మీ దేవుడిని మేము దూషిస్తున్నాం చూడండి, మాకేమీ కాదు, ఎందుకంటే మీ దేవునికి రోషం పాసం లేదు అని అవమానకరంగా ఎగతాళిగా మాట్లాడే వ్యక్తులు ఈ కాలంలో కూడా లేకపోలేదు. వాళ్ళు అనేవాళ్ళని అనుకోనియండి, మనం వాళ్ళకి ఏం సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ నీ దేవుడు ఎవరో తెలుసా, తన కొరకు కనిపెట్టుకుని వారిలో ఎవరిని దేవుడు సిగ్గుపడనీయడు. తన సమయం వచ్చినప్పుడు తన పని చేయటం ప్రారంభిస్తాడు. వెర్రవీగిన ప్రతి వాడి మెడలు వంచి ఆయన పిల్లల పాదాల మీద పడేటట్లుగా దేవుడు చేస్తాడు. అంటాడు భక్తుడు ఇక్కడ, నీ కొరకు కనిపెట్టుకున్న వారిలో ఎవ్వడూ సిగ్గునందడని. అప్పుడు నా ప్రజలు తెలుసుకుంటారు. ఎప్పుడో తెలుసా, దేవుడు తన కోపాన్ని బిగబట్టి మౌనంగా ఉండి దేవుని పిల్లలను బాధించేది దేవుడు చూస్తాడు, తృణీకరించేది దేవుడు చూస్తాడు, అవమానపరిచేది దేవుడు చూస్తాడు. చూడండి, పౌలైన కొరడాలతో కొట్టింది దేవుడు చూడలేదా? కొట్టింది చూడలేదా? పౌలైన దుర్భాషలు మాట్లాడింది దేవుడు వినలేదా? చెరసాల్లోకి తోసేసింది దేవుడు వినలేదా? దేవుడు అన్నీ వింటాడు. మనకలాగా తొందరపడ్డాం. తన సమయం వచ్చినప్పుడు కార్యం చేస్తాడు. ఆయన కార్యం చేస్తే ఏం జరిగిద్దో తెలుసా, రాజు కూడా దేవుని పాదాల మీద సాగిలిపడేటట్లుగా దేవుడు చేస్తాడు. గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు మీరు అనొచ్చు, అన్నయ్య ఈ పాత నిబంధనలో కదన్నయ్య, కొత్త నిబంధనలో దేవుడు అట్ట చేశాడా? పాత నిబంధనలో శత్రువులను పాదాల మీద పడేస్తానన్నాడు, బాగానే ఉంది. పాత నిబంధనలో మన పాత ధూళి నాకేటట్లుగా చేస్తానన్నాడు, బాగానే ఉంది. చెలరేగిన వాడే సాగిలిపడేటట్టుగా చేశాడు పాత నిబంధనలో, నేను కాదనలా. నెబుకద్నెజర్ రాజు సాగిలిపడ్డాడు, బెల్షాజర్ రాజు సాగిలిపడ్డాడు, దర్యావేషు రాజు సాగిలిపడ్డాడు, అన్ని రాజులు సాగిలిపడ్డారు. ఓకే, మెఫీబోషతు సాగిలిపడ్డాడు. ఇదంతా పాత నిబంధనలో కదన్నా, మరి కొత్త నిబంధనలో ఎక్కడ జరిగినట్లేదు కదన్నా అని అంటారా? చూడండి, ప్రకటన గ్రంథం ఫిలదెల్ఫియా సంఘంతో అంటాడు, 3వ అధ్యాయం. ఫిలదెల్ఫియా సంఘంతో 3వ అధ్యాయం 9వ వచనం. 3వ అధ్యాయం 9వ వచనం. యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని. తమ్ముడా, ఏ సమాజం ఇదో? కొత్త సమాజం ఉంది. దేవుడు అంటాడు, సాతాను సమాజపు వారిని రప్పిస్తా. ఏం చేస్తావయ్యా? వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారము చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించితినని తెలుసుకున్నట్లు నేను చేస్తాను. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్తా. విన్నారు ఈ మాట? సాతాను సమాజపు వారు కొంతమంది ఉన్నారు, అది సాతాను సమాజం. నిజదేవుడెవరో, జీవం కలిగిన దేవుడెవరో, సృష్టికర్త అయిన దేవుడెవరో తెలియక జీవము లేని వాటిని ఆరాధించే సాతాను సమాజం ఒకటి ఉంది. ఫిలదెల్ఫియా సంఘమా, కొంతకాలమే వాళ్ళు మీ మీద దౌర్జన్యం చేస్తారు. కొంచెం ఓపిక పట్టు. ఆ సాతాను సమాజపు వారు, మీ దేవుడు 3 మేఘులు పీక్కోలేకపోయాడు, ఎగతాళిగా మాట్లాడతారు. కొంతకాలం ఓపిక పట్టండి. ఆ సాతాను సమాజం వారు మిమ్మల్ని తృణీకరిస్తారు. కొంతకాలం ఓపిక పట్టండి. అయ్యా ఏం చేస్తావు? ఒక రోజు వస్తుంది, సాతాను సమాజపు వారిని నీ యొద్దకు రప్పిస్తా. ఏం చేస్తానో తెలుసా? వాళ్ళని నీ యొద్దకు రప్పించి నీ పాదముల ఎదుట పడి. అయ్యా పాదాలు ఎదుట, ఎవరి పాదాలు ఎదుట? మీ పాదాలు ఎదుట. నా పాదాలు ఎదుట పడతారు. నా పాదాలు ఎదుటే కాదు, నా పిల్లలు కదా మీరు. మీ పాదముల ఎదుట పడి మీకు నమస్కారం చేసేటట్టుగా చేస్తా. అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారో తెలుసా? ఇదిగో నేను నిన్ను ప్రేమించి తినని నీవు తెలుసుకున్నట్లు ఈ కార్యాన్ని నేను చేయబోతున్నా. ఈ మాట చెప్పి ముగిస్తా. బిడ్డలారా, నీ మీద ఎవరైనా దౌర్జన్యం చేస్తున్నారా? కొంతకాలం ఓపిక పట్టు. ఎక్కువ కాలమేం కాదు, కొంతకాలం ఓపిక పట్టు. అన్నయ్య ఈ కాలంలో పరిస్థితులు వేరన్నయ్య అని అంటారా? క్రైస్తవ్యానికి ఈ పరిస్థితులు ఏం కొత్త కాదు. క్రైస్తవ్యం పుట్టిందే శ్రమల్లో,
క్రైస్తవ్యపు పునాది రక్తపు పునాది. క్రైస్తవ్యము పానార్పణం చేత పునాది వేయబడి ప్రారంభించబడింది. క్రైస్తవ్యానికి ఆది నుండి వ్యతిరేకంగా రాజులు లేచారు, రాజ్యాలు లేచాయి, సింహాసనాలు లేచాయి, అధికారులు లేచారు. ఏం జరిగిందో తెలుసా? అవన్నీ కుప్పలాగా కూలిపోయాయి. యేసయ్య సింహాసనం నేటి వరకు నిలిచే ఉంది. నేటి వరకే కాదు, నిరంతరం నిలిచి ఉంటుంది. నా దేవుడు ఎవరో తెలుసా? క్రైస్తవ్యానికి ఎవడు వ్యతిరేకంగా చెలరేగాడో వాడిని దేవుడు సేవకుడిగా మార్చాడు. ఏం పౌలయ్య తక్కువడా? పౌలుగా మారక మునిపేవురు ఆయన. సౌలు మెడలు వంచి ఈ బైబిల్ అంతా మనకు అందించింది ఎవరు? సౌలే కదా. సౌలు మెడలు వంచిన దేవుడు ఎవడి మెడలైనా దేవుడు ఉంచుతాడు. గమనించండి, క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా లేచిన మొట్టమొదటి వ్యక్తి ఎవరయ్యా అంటే సౌలే. చల్లరేగిన వాడే సాగిలి పడేటట్టుగా దేవుడు చేశాడు. ఏమండి, అక్కడ దాకేందుకు యేసుక్రీస్తును సిలువకు అప్పగించింది ఎవరు? రోమా సామ్రాజ్యం. క్రైస్తవ్యానికి మొట్టమొదట వ్యతిరేకంగా లేచిన రాజులు ఎవరయ్యా అంటే రోమీయులు. సుమారుగా 250 సంవత్సరాలకు పైగా క్రైస్తవ్యాన్ని తొక్కాలని క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా మొట్టమొదట రోమా చక్రవర్తులే లేచారు. అద్భుతం ఏంటో తెలుసా? దేవుడు దర్శించటం రోమా చక్రవర్తిగా పిలువబడుతున్న కాన్స్టంటైన్ దర్శించాడు. ఒకరోజు యుద్ధానికి వెళ్ళేటప్పుడు శిలువ దర్శనాన్ని జ్ఞాపకం ఉంచుకొని యుద్ధానికి వెళ్ళాడు. ఆ యుద్ధ భూమిలో అఖండమైన విజయాన్ని పొందుకున్న తర్వాత అందరికి ఏమని చాటి చెప్పాడంటే, ఈ సృష్టి అంతట్లో యేసుక్రీస్తే దేవుడు. రోమా సామ్రాజ్యంలో ఉండే ప్రజలారా, యేసుక్రీస్తు నిజదేవుడని అంగీకరించండి అని ఏ నోటితో యేసుక్రీస్తును దూషించాడో అదే నోటితో యేసుక్రీస్తును ప్రకటించడం ప్రారంభించాడు. నీకు తెలుసా, ఈరోజు ప్రపంచ దేశాలకు సువార్త అందించబడింది రోమా రాజ్యపు చక్రవర్తుల ద్వారానే సువార్త అందించబడింది. ఆ సాతాను సమాజపు వారిని దేవుడు సాగిలపెట్టి వారి ద్వారానే దేవుడు సువార్త ప్రకటించేటట్లుగా దేవుడు చేశాడు. నమ్ము ఈ మాట. నీకు వ్యతిరేకంగా ఎవ్వడు చెలరేగినా నీవు చెలరేగొద్దు. నువ్వెవ్వరిని బాధించొద్దు, నీవెవ్వరిని తృణీకరించొద్దు. నీకు వ్యతిరేకంగా ఎవ్వడు చెలరేగినా వాడు నీ పాదముల మీద పడి నీ పాదధూళి నాకేటట్లుగా చేస్తాడు. ఎందుకు చేస్తావయ్యా ఇట్లా? ఎందుకు ఇట్లా చేస్తున్నావు? నేను నా ప్రజలను ఎంత ప్రేమిస్తానో అది రుజువుపరుచుకోవాలనుకుంటున్నా. ప్రైజ్ ది లార్డ్ చెప్దాం. ప్రైజ్ ది లార్డ్. రుజువుపరుచుకోవాలనుకున్నా. ఒక మాట అడుగుతా. భార్యాభర్తలు ఇద్దరు బండి మీద వెళ్తున్నారు. భార్య వెనక కూర్చుంది. బయటోడు ఎవడైనా భార్య వైపు వెకిలిగా చూశాడు, వెకిలి సైకి చేశాడు. పొరుగువాడు ఎవడో తన భార్య ఒంటి మీద చేయేశాడు. ఏ భర్త అయినా తట్టుకోగలడా? సామెతల్లో రాసి ఉంటుంది, భర్తకు పుట్టు రోషం బహురౌద్రం కలిగింది. తట్టుకోలేడు. వాడిని మొక్కలు చేస్తాడు, పోగులు చేస్తాడు. మనం ఎవరేమో తెలుసా? సంఘం యేసుక్రీస్తు వారి పెండ్లి భార్య. ఒక మనిషే తన భార్యని ఏమైతే తట్టుకోలేడే. యేసుక్రీస్తు వారు రోషం కలిగినటువంటి దేవుడు. ఆయన పెండ్లి భార్యగా పిలువబడుతున్న మన జీవితంలో ఒకానొక రోజు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో శత్రువును పాదాల దగ్గర పడేయటం ద్వారా తన ప్రేమను వెల్లడి చేసుకునే రోజు కూడా రాబోతుంది. అట్టి కృప దేవుడు అనుగ్రహించునుగాక.